స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అబ్జార్ప్షన్ వేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. అసలు ముందు మనం నెఫ్రాన్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఏంటది? ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మిలియన్స్ ఆఫ్ నెంబర్స్. ఆ సోదంతా కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నెఫ్రాన్లో మెయిన్ నెఫ్రాన్ అనేది ఎందుకు యూస్ అవుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తుందంటే హోల్ కిడ్నీ చేయదు. ద నెఫ్రాన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కిడ్నీ హెల్ప్స్ ఇన్ ద ఎక్స్క్రీషన్ అండ్ ఫిల్టరేషన్. ఎక్స్క్రీషన్ అనకూడదు, ఫిల్టరేషన్. సో ఇప్పుడు దాని స్ట్రక్చర్ గురించి చూద్దాం. అందాక రఫ్గా వేస్తున్నాను, దాని తర్వాత నేను మళ్ళీ ఇది అబ్జార్ప్షను సెక్రేషన్ చేసేటప్పుడు పెద్దగా వేస్తాను. సో ఫస్ట్ ఒక యూ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని బౌమెన్స్ క్యాప్స్యూల్ అంటాం. ఓకే, దీని తర్వాత చిన్న నెక్ ఉంటుంది, నెక్. ఓకే, దీని తర్వాత మరి ఫిల్టరేషన్ చేయాలంటే బ్లడ్ రావాలి కదా దీంట్లోకి. సో బ్లడ్ని ఇందులోకి తీసుకొచ్చేది ఎఫరెంట్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది బ్లడ్ ఇందులోకి తెస్తుంది, అంటే మన నెఫ్రాన్లో బౌమెన్స్ క్యాప్స్యూల్లోకి. ఇక్కడ నుంచి మళ్ళీ జనరల్గా ఆర్టీరియోల్స్ అండ్ క్యాపిలరీస్ కదా. ఓకే, ఇవి మన క్యాపిలరీస్ అనుకుందాం. సో ఇప్పుడు ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. మన కాకినాడలో కాకినాడ ఫ్రైడ్ చికెన్ అంటాం, రాజమండ్రిలో రాజమండ్రి ఫ్రైడ్ చికెన్ అంటాం. అలాగే ఏది ఎక్కడ ఉందో దాన్ని బట్టి దానికి ఒక స్పెషల్ ప్లేసు. ఈ క్యాపిలరీస్ ఈ నెఫ్రాన్లో ఉంది కాబట్టి ఈ క్యాపిలరీస్కి గ్లోమరూలస్ అని పేరు పెట్టుకున్నారు. అంటే సింపుల్గా క్యాపిలరీస్ అని చెప్తే ఎక్కడ క్యాపిలరీస్ ఏంటో అర్థం కావద్దు కాబట్టి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకున్నారు. అదే ఎఫరెంట్ ఆర్టీరియోలు బౌమెన్స్ క్యాప్స్యూల్లో ఉన్న క్యాపిలరీస్ని గ్లోమరూలస్ అని పేరు పెట్టుకున్నారు. దాని తర్వాత ఇఫరెంట్ ఆర్టీరియోల్ కింద అండ్ ఇది మళ్ళీ అవ్వుద్ది. జనరల్గా మనకి ఆర్టీరియోల్స్, క్యాపిలరీస్, వెయిన్స్ వస్తాయి, కానీ ఇక్కడ స్పెషల్ కేస్ ఇది ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, ఇదంతా మనకి గ్లోమరులర్ రీజన్. ఓన్లీ ఈ పీస్ని అంటే ఈ బౌమెన్స్ క్యాప్స్యూల్ని, ఈ గ్లోమరులస్ని, ఎఫరెంట్ని, నెక్ని కలిపి మనం రీనల్ కార్పస్క్యూల్ అంటాం. మిగతాది అంటే ఇంకా డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అయినా, పీసీటీ అయినా, డీసీటీ అయినా, కలెక్టింగ్ డక్ట్ అయినా, అదంతా మనకి ఇట్ కమ్స్ అండర్ మన రీనల్ ట్యూబ్యూల్ కింద వచ్చేస్తుంది. ఓకే, దీని తర్వాత కంటిన్యూషన్ స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది. హైలీ కాయిల్ స్ట్రక్చర్, ఇష్టం వచ్చినట్టు కాయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఇది పీసీటీ, ప్రాక్సిమా అంటే మన మీనింగ్ నియర్ టు అని. మెయిన్ మనది ఇదే హెడ్ కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ప్రాక్సిమల్ డిస్టల్ అనేది చూస్తున్నాం. సో ఓన్లీ రీనల్ కార్పస్క్యూల్ని బేస్ చేసుకుని దగ్గరగా ఉంది కాబట్టి ప్రాక్సిమల్. చాలా కన్వల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్వల్యూటెడ్. ఒక ట్యూబ్ షేప్లో ఉంది కాబట్టి కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ షేప్లో ఉంది ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, దాని తర్వాత ఒక లూప్ వచ్చింది. సో ఇది లూప్ ఇది డిసెండ్ అవుతూ ఉంది, ఇది అసెండ్ అవుతూ ఉంది. సో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. డిసెండ్ అవుతుంది, ఇది అసెండ్ అవుతుంది, అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ కన్వల్యూషన్స్ ఉన్నాయి. సో చూడగలుగుతున్నాం ఇంకా కన్వల్యూషన్స్. ఇది రీనల్ కార్పస్క్యూల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం దూరంలో ఉంది. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది కన్వల్యూషన్స్ ఉన్నాయి, ఇది ట్యూబ్ షేప్లోనే ఉంది, ఇది రీనల్ కార్పస్క్యూల్కి దూరంగా ఉంది. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ షేప్లో ఉంది కాబట్టి ట్యూబ్యూల్, దానికి ఆ పేరు అందుకొని వచ్చింది. ఈ డ్రైన్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ కలెక్టింగ్ డక్ట్. సో ఈ కలెక్టింగ్ డక్ట్ ఇది. సో ఇది కలెక్టింగ్ డక్ట్.
ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. కానీ ఇప్పుడు మనం గీసినట్టు ఉండదు. నేనైతే సింపుల్గా అర్థం చేసుకోవడానికి అంతా క్లియర్గా ఉండాలి కానీ చెప్పి గీసాను. సో సింపుల్గా స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గీసేస్తే ఇది మన బౌమెన్స్ క్యాప్సూల్, గ్లోమెరులస్, ఇఫరెంట్, ఆఫరెంట్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్. అలాగే ఇంక దీనికి మళ్ళీ ఇది ఒక నెఫ్రాన్ కలెక్టింగ్ డక్ట్కి. అలాగే ఒకే కలెక్టింగ్ డక్ట్కి బోల్డ్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఇలాగ ఉంటుందన్నమాట దాని స్ట్రక్చర్. సో అది మామూలుగా అయితే ఉంటుంది. మనం అయితే నేను అర్థం కావడానికి ఇలా గీసాను. సో స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. చాలా వరకు నెఫ్రాన్స్ ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ nephrons are cortical nephrons. అసలు కార్టికల్ నెఫ్రాన్స్ అంటే ఏంటి? ఓకే, ఇంకో ఇది కూడా రాసేద్దాం. లీస్ట్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ మెడ్యులరీ నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో అసలు ఇది కార్టికల్ నెఫ్రాన్స్ ఏంటి, మెడ్యులరీ నెఫ్రాన్స్ ఏంటి, అది ఇది అనుకుంటున్నాం. ఏం లేదు. ఇప్పుడు జనరల్గా నెఫ్రాన్స్కి ఇది బౌమెన్స్ క్యాప్సూల్, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటర్ ట్యూబుల్, ఇది లూప్ ఆఫ్ హెన్లే, డిస్టల్ కన్వల్యూటర్ ట్యూబుల్, కనెక్టింగ్ డక్ట్. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా ఏ నెఫ్రాన్లో అయినా మ్యాక్సిమం ఓన్లీ పీసీటీ, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్, గ్లోమెరులస్, మన ఇదేంటిది బౌమెన్స్ క్యాప్సూల్ అన్నీ జనరల్గా కార్టెక్స్ రీజియన్లో లొకేట్ అవి ఉంటాయి. ఇంకా లూప్ ఆఫ్ హెన్లే కూడా కార్టెక్స్ రీజియన్లోనే ఉంది అనుకో, వాటిని కార్టికల్ నెఫ్రాన్స్ అంటారు. ఇందాక చెప్పాను కదా, గ్లోమెరులస్ బౌమెన్స్ క్యాప్సూల్లో ఉంది, క్యాపిలరీస్ బౌమెన్స్ క్యాప్సూల్లో ఉంది కాబట్టి గ్లోమెరులస్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏముంది, సింపుల్గా ఈ లూప్ ఆఫ్ హెన్లే అనేది ఎందులో ఉంటే దానికి ఆ నెఫ్రాన్కి ఆ పేరు వచ్చేసింది అంతే. ఈ లూప్ ఆఫ్ హెన్లే మనం ఎక్కడ ఉందనుకున్నాం, కార్టెక్స్ రీజియన్లో ఉందనుకున్నాం. సో దీన్ని కార్టికల్ నెఫ్రాన్ అనేసారు. అదే కొన్ని వాటిలో స్పెషలైజ్డ్ వాటిలో ఇది లూప్ ఆఫ్ హెన్లే బాగా స్ట్రెచ్ అయిపోద్ది అనమాట. స్ట్రెచ్ అయిపోయి మళ్ళీ పీసీటీ, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్ అంతా నార్మల్గానే ఉంటాయి. మెడ్యులర్ రీజియన్లో కూడా స్ప్రెడ్ అయిపోద్ది. సో వాటిని మనం మెడ్యులరీ నెఫ్రాన్స్ అంటాం. మెడ్యులరీ నెఫ్రాన్స్లో ఏంటంటే లూప్ ఆఫ్ హెన్లే మ్యాక్సిమం అమౌంట్ LOH ఈజ్ ప్రజెంట్ ఇన్ మెడ్యులా, అందుకని మనం మెడ్యులరీ నెఫ్రాన్ అంటాం. ఈ మిగతా పీసీటీ, డీసీటీ, గ్లోమెరులస్, బౌమెన్స్ క్యాప్సూల్, కలెక్టింగ్ డక్ట్ అవన్నీ కార్టికల్ రీజన్స్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అర్థం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డయాగ్రామ్ మీద అర్థం కాలేదను కదా, ఆ డయాగ్రామ్ వద్దాం. సో ఇప్పుడు ఇంకా విడమర్చి గీస్తున్నాం. ఇక్కడ నేను నెఫ్రాన్ నిలబెట్టాను, ఇక్కడ పడుకోబెడుతున్నాం. ఇది బౌమెన్స్ క్యాప్సూల్, స్మాల్ నెక్. ఓకే, ఇక్కడ నుంచి కన్వల్యూషన్స్ ఫుల్గా ఉంటాయి. ఇది చాలా పెద్దది వేస్తాను, సో నాకు తెలిసి ఇక్కడ స్పేస్ సరిపోదు, అందుకని కొంచెం అడ్డంగా పెట్టాను. సరే మళ్ళీ తీసేస్తాను. బౌమెన్స్ క్యాప్సూల్, స్మాల్ పీస్ ఆఫ్ నెక్, ఇది పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని తర్వాత ఇది మన లూప్ ఆఫ్ హెన్లే. అదే కొంచెం అలా డయాగ్రామ్ తేడా వచ్చింది అనుకో. ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది కలెక్టింగ్ డక్ట్. ఏంటి ఇది ఏదో కొమ్మలా పెట్టాను, అది ఇది కొమ్మ కాదు, ఏమీ కాదు, అదే బ్రాంచ్లే. ఇక్కడ ఇంకొక నెఫ్రాన్ యొక్క డీసీటీ వచ్చి కనెక్ట్ అవుద్ది, ఇక్కడ ఇంకొక నెఫ్రాన్ యొక్క డీసీటీ, ఇక్కడ ఇంకో నెఫ్రాన్ యొక్క డీసీటీ, అలా మొత్తం ఇదంతా రీనల్ పెల్విస్లోకి రిలీజ్ చేస్తుంది ఏం కావాలంటే, ఆ వేస్ట్ అంతాని. సో ఇక్కడ ఇఫరెంట్ ఆర్టిరియోల్ ఉంది, పెద్దది ఎఫరెంట్ ఆర్టిరియోల్.
సో ఇది ఇఫరెంట్ ఆర్టీరియల్ చిన్నది. క్యాపిలరీస్, ఇక్కడ నుండి బ్లడ్ వచ్చింది, క్యాపిలరీస్లో ఫిల్టర్ అయిపోయింది, ఫిల్టర్ అయ్యాక అవసరమైందంతా ఇంకా మళ్ళీ అలా సర్క్యులేషన్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే ఇంక కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది కదా. సో వేస్ట్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ మొత్తం అంతా ప్లాస్మాలో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది, కంటెంట్ అంతా ఉంటుంది ఎక్సెప్ట్ ప్రోటీన్స్. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇదంతా కార్టికల్ రీజియన్, కార్టెక్స్, ఇదంతా మెడ్యులా, ఇది కూడా గుర్తుంచుకో. ఇప్పుడు ఎనీథింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ నెఫ్రాన్, that is called absorption. Anything going into నెఫ్రాన్ దాన్ని మనం సెక్రీషన్ అంటాం. అదొక్కటి గుర్తుంచుకో చాలు. సో ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిపోయి మన గ్లామరులస్లో ఫిల్టర్ అయిపోయి బౌమెన్స్ క్యాప్సూల్కి వచ్చింది. బౌమెన్స్ క్యాప్సూల్ ఉంటే సరిపోదు కదా, ఇది ఎలిమినేట్ అయిపోవాలి. సో ఈ పాత్ అంతా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది బయటికి వెళ్ళాలంటే ఇక్కడ పిచ్చిది కాదు కదా బాడీ ఏమిని, అన్ని న్యూట్రియన్స్ వెళ్ళిపోతున్నాయి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వెళ్ళిపోతున్నాయి అంటే అస్తమాటికి ఊరుకోదు కదా, అలా వెళ్ళిపోనేవద్దు కదా. సో ఏం చేస్తుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉంటే వదలదు కదా బాడీ, మరి లాస్ అయిపోకూడదు కదా. సో అబ్జార్బ్ చేసేసుకుంటుంది, అబ్జార్బ్ ఇంటూ ద కార్టికల్ రీజన్స్. ఇక్కడ ఓన్లీ ప్రాక్సిమల్ కన్వెక్టివ్ ట్యూబ్యూల్లో ఏం అబ్జర్బ్ చేసుకుంటుంది, డీసీటీలో ఏం అబ్జర్బ్ చేసుకుంటుంది, లూప్ ఆఫ్ హెన్లీలో ఏం అబ్జర్బ్ చేసుకుంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ పీసీటీలో ఇక్కడ అబ్జర్బ్ చేసుకునే మెటీరియల్స్ ఏంటంటే బైకార్బోనేట్స్ అబ్జర్బ్ చేసుకుంటుంది, దాని తర్వాత సోడియం క్లోరైడ్ తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, ఇంకా K+ అయాన్స్ తీసుకుంటుంది, ఇంకొకటి ఏదో తీసుకుంటుంది, అది ఉంటుంది న్యూట్రియన్స్. సో న్యూట్రియన్స్ అన్నీ అబ్జార్బ్డ్ ఇంటూ ద కార్టెక్స్. ఇప్పుడు ఇందులోకి ఏం సెక్రీట్ చేసుకుంటుంది అంటే NH3 అండ్ H+. ఇది ఎందుకంటే మనకు అక్కర్లేదు, బాడీలో అలా ఉంటూనే ఉంటాయి. H+ అనేది వేస్ట్ ప్రోడక్ట్, మన రెస్పిరేషన్లో తెలుసుకున్నాం. అమోనియా కూడా మనకు వేస్ట్ ప్రోడక్ట్, అది కూడా తెలుసు. సో ట్యూబ్లోకి సెక్రీట్ చేసుకుంటుంది, ట్యూబ్లోకి సెక్రీట్, కార్టెక్స్లోకి అబ్జార్బ్. సో ఇప్పుడు ఏంటి, ఇవి బయటకు పోవాలి కాబట్టి ఇవి ట్యూబ్లోకి, ఇవి పైన ఉన్నవన్నీ బయటకు పోకూడదు కాబట్టి మెడ్యులాలోకి, కార్టెక్స్లోకి. తర్వాత డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లే ఇంపర్మియబుల్ టు అయాన్స్, అందుకని ఓన్లీ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. వాటర్ ఇంకెక్కడ దొరికితే అక్కడ దొరికినట్టు అబ్జర్వ్ చేసేసుకుని ఎక్కడ దొరికితే అక్కడ అయిపోయింది. ఇలా వెళ్తుంది, పైకి వెళ్ళేసరికి మరి అయాన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి కదా, సోడియం అయాన్స్, క్లోరిన్ అయాన్స్. మనకు తెలుసు సోడియం అయాన్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నర్వ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అని ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో సోడియంని క్లోరిన్ని బయటికి ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అయిపోయింది, ఇలా పైకి వెళ్ళి డీసీటీ దగ్గరికి వెళ్ళింది. ఇంకా డీసీటీ దగ్గర ఇంకా మెటీరియల్స్ అన్నీ యూజ్ అవుతాయేమో అని చూసుకునేసరికి ఇంకా సోడియం క్లోరైడ్ దొరుకుద్ది, ఇంకా వాటర్ దొరుకుద్ది డీసీటీకి, ఇంకా బైకార్బోనేట్ కూడా దొరుకుద్ది. సో ఎక్కడ వేస్ట్ అవనివ్వకుండా అన్ని డీసీటీలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ సెక్రీట్ ఇంటూ ద ట్యూబ్యూల్ ఏం సెక్రీట్ చేస్తుంది, మళ్ళీ H+, మళ్ళీ K+, NH3 సెక్రీట్ చేసుకుంటారు ట్యూబ్లో. ఎందుకంటే ఇవన్నీ బయటికి పంపించేద్దాం దీని ప్లాన్. ఇవన్నీ కావాలి కాబట్టి అవసరం ఉంచుకుంటాను. నేను నీకు వీటికి ట్రిక్ ఆల్రెడీ పంపిస్తాను, ఇది అర్థమయ్యాక చూస్తే నీకు ఇంకా క్లియర్గా అర్థం. సో లాస్ట్కి ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈ రీజియన్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్ని యూరిన్ అనేయచ్చు మనం. అంటే ఇంకొన్ని ప్రాసెస్ జరుగుతుంది, మ్యాక్సిమం మాత్రం యూరిన్ అనేయచ్చు దాన్ని. సో ఇక్కడ నుంచి ఇలా కలెక్టింగ్ డక్ట్లో ఫ్లో అయిపోతుంటుంది. కలెక్టింగ్ డక్ట్లో కూడా ఇంకా ఏమైనా అబ్జర్వ్ చేసుకోగలదా అని చూస్తే మిడిల్లోకి మళ్ళీ వాటర్ అబ్జర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకేముంది, యూరిన్ ఇప్పటికే బోల్డ్ అంత వాటర్ లాగేసాం. ఫస్ట్ హైలీ కాన్సన్ట్రేటెడ్ pH 1 ఉన్న HCl ఉందనుకో,
ఇది వద్దులే, కన్ఫ్యూజ్ అయిపోతుంది, అలా వదిలే. వాటర్ తీస్తుంటే ఏమవుద్ది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్వెంట్ తగ్గిస్తే మనకు తెలుసు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ బాగా పెరిగిపోతుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే మనం లిక్విడ్ని కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అంటాం. ఇప్పుడు వేస్ట్ మెటీరియల్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది, అవసరమైన వాటర్ తగ్గిపోతుంది, అంటే కాన్సన్ట్రేట్ అవుతూ ఉంది. సో దాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అంటాం. యూరిన్ ఇంకా కాన్సన్ట్రేట్ అయినట్టే కదా. సో ఇక్కడికి వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అయిపోతుంది, యూరిన్. సో ఈ యూరిన్ని రీనల్ పెల్విస్లోకి వదిలేసి, పెల్విస్ నుంచి యూరేటర్స్లోకి వదిలేసి, యూరేటర్స్ ఏమో బ్లాడర్లోకి వదిలేసి, బ్లాడర్ ఏమో యూరేత్రా వచ్చేదా బాడీ త్రూ ఏదైతే అది. ఇంతే.